ఈరోజు మీకు జొన్న పిండితోటి వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనం చాలాసారి సగ్గుబియ్యం వడియాలు, బియ్యపు వడియాలు, నూక వడియాలు అవి చేసాం కదా. అందుకే ఈరోజు కొంచెం కొత్తగా నేను జొన్న పిండితోటి జ్వార్ అంటారు హిందీలో, జ్వారు ఆట, జొన్న పిండితోటి వడియాలు చేయబోతున్నాను. రండి దీనికి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇది జొన్న పిండి అండి, 1 కప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా అండి, జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ ఏమో నువ్వులండి, టేస్ట్కి చాలా బాగుంటుంది. ఈ ఉప్పు, సరిపడా ఉప్పు అండి. ఇది కచ్చా పచ్చా చేసుకొని పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చిని, అల్లం. జొన్నపిండి 1 బౌల్ తీసుకున్నాను కదండి, దాంతో 2 బౌళ్ళు వాటర్ వేసుకొని ఇలా పల్చగా కలుపుకుందాము. లమ్స్ లేకుండా చక్కగా కలుపుకుందాం. కప్పు జొన్నపిండి తీసుకున్నాం కదా, ఆ కప్పుతోటి 6 కప్పులు వాటర్ తీసుకుందాము. 1 2 3 4 5 6 ఉంది. అప్పుడు మనం ఇది మెల్లగా కలుపుకుందాం. ఉండలు లేకుండా, లమ్స్ అది లేకుండా జాగ్రత్తగా అలా కలుపుకొని ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా లమ్స్ లేకుండా చక్కగా చిక్కదనం వచ్చిన వరకు కలుపుకొని ఉండాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇంకా బాగా చిక్కబడాలండి, చక్కగా ఉడకాలి. కాస్త చిక్కబడిందండి. ఇందులో ఇప్పుడు కావాల్సింది మనం సామాన్లు వేసేసుకుందాము. జీరా అండి, జీలకర్ర, తర్వాత ఇది నువ్వులు, పచ్చిమిర్చిని, అల్లం పేస్టు, కచ్చపచ్చ పేస్టు కలుపుకుందామండి. ఇది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇంత సరిపోద్ది మనకి చిక్కదనం. తర్వాత మనం ఇంకా రెడీ చేసేసరికి మేడ మీద వేయడానికి కొంచెం గోరెచ్చగా అవుతుంది. ఇప్పుడు వడియాలు వేసేసుకుందాము. సైజులో వడియాలు పెట్టేసుకుందామండి చక్కగాని. ఇప్పుడు వడియాలు టర్న్ చేసి చూద్దాము. పైన చక్కగా బాగా డ్రై అయిపోయింది. టర్న్ చేద్దాము. ఇది కొంచెం ఇంకా పచ్చిగా ఉందండి. రేపు మళ్ళీ ఒకసారి ఎండలో పెడితే మీకు చాలా బాగా వచ్చేస్తుంది వడియాలు. జొన్న వడియాలు మనం పెట్టుకున్నాం కదండి, చూడండి